అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. కనుక మీరు అటు వారితో వారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పూర్వం అయితే మీరు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారంట? వెలుగై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ మంచి మాటలు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ప్రియ సహోదరి సోదరుడా. ఎందుకంటే మనం చాలా మంది కూడా దేవునిలో ఉంటూ ఈ లోకసరంగా ప్రవర్తించేవారు ఉండమని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. మీరు బూతులైనను మరి సరచతులైనను మీ నోటు ఉజ్జరింపకూడదు. దేవుని స్తోత్రం. అందుకే 8వ వచనం ఒకసారి ఆ మాట చదువుకుందాం. కిందికి రండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు కాబట్టి, దేవుని సంబంధికులై ఉన్నారు కాబట్టి, ఈ లోకసరమైన మాటలు మీరు ఉజ్జరింపకూడదు. దేవుని స్తోత్రం. అదే 4:4 కూడా చూద్దాము. 4:4 4 వచ్చింది. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, శరీరము చెప్పాలి, శరీరము ఆత్మ ఒకటే కదా. మనం చాలా మంది అనుకుంటాం నేను వేరు, నా శరీరం వేరు, నా తలంతి వేరు. హల్లెలూయా. ఇక్కడ ప్రభువు ఏమని చదివిస్తున్నాడంటే మరలా 4 వచనం కాడి నుంచి చదువుతారు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. దేవుని స్తోత్రం. విశ్వాసం ఏంటంట చెప్పాలి. ఎన్నవాళ్ళు చెప్పాలి. ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? ఒక్కటే విశ్వాసం. హల్లెలూయా. బాప్తిస్మ ఎన్ని మార్లు ఉంది? బాప్తిస్మ ఒకటే బాప్తిస్మ. దేవుని స్తోత్రం. కానీ మనం ఎందుకు విశ్వాసము ఒకటిగా ఉండలే? చాలా రకాలైన విశ్వాసాలు, చాలా రకాలైన తలంతులు. కానీ బాప్తిస్మ ఒక్కటే. ప్రభు చదివిస్తున్నాడు. నువ్వు బాప్తిస్మ